ఈ రాయపాడులో హవాలా అనే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్ ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం. కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఈయన వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా యాంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరి నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్ లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారத்துக்காக వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టుంది. ఆర్కే ఎన్ని గంటలు బయలుదేరుతున్నాడు? సార్ 11:30 సార్. ఏ ఫ్లైట్? లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. అయ్యో సార్, డబ్బు, క్యాష్, మనీ. అయ్యో ఇంత డబ్బు నేను ఎప్పుడు చూడలేదు సార్. ముట్టుకోలేకపోతున్నానే. బతుకున్నప్పుడు చూపించుండొచ్చు కదా సార్. మనీ సినిమా తర్వాత ఇంత మనీ ఇప్పుడే చూస్తున్నాను సార్. సార్ మీరు దయ్యం కాదు సార్, మీరు దేవుడు. మాసు, కోట్లు డబ్బు మాసు. నిజంగా నువ్వు చూసావా బా? ఎందుకు అడుగుతావులే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు చచ్చానని ఫీల్ అవుతున్నాను. అంత డబ్బు మాసు, కానీ ఏంటి ముట్టుకోలేకపోయాను. మొత్తం డబ్బు కాజేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం ఏంటి? మొత్తం డబ్బు మీది కాదు, ఎనకు 50, உங்களுக்கு 50. అది చాలు సార్. డబ్బు చేతికొచ్చిన పిరగు నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది. ఏంటి సార్, లైఫే సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు. మీ కోరిక తీర్చిపెట్టమని చెప్పండి. ఎరా అదే మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు. మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. ఎవరో వస్తున్నారు. తెలుగు తక్కువ దద్దమ్మా, నువ్వు కనిపించవు కదరా, వెళ్ళి ఎవరో చూడు. సరే సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు. చెట్ నువ్వు తోడుగా ఉండు. మాసు, వాడితో ఎందుకు 50-50 డీల్ ఒప్పుకున్నావు? ఎవడో ఒప్పుకున్నాడు. డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. చెయ్యాలి కదా ఇక్కడ 50%. ఎవరో వస్తున్నారు, దక్కు. రాధా, నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు ట్రిప్ని ఎంజాయ్ చేయి. బాయ్. నువ్వుంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేనే అక్కడికి వస్తాను. 20 minutes అక్కడ ఉంటాను. మాస్ ఉన్నాం కదా నేర్పిస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. వస్తారేమోనా? 7693 పోడు. 7683 అనే కదా చూసా. నేను చెప్తున్నాను కదా, 7693 నొక్కు. ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్పండి. నా సొల్లా 7693 నొక్కు. దొరికిపోతావా? చెడదాం పెట్టరా. స్టాప్. ఏయ్, అక్కడ ఏం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. ఇప్పుడు ఏం చేయడం రా? నువ్వే నెంబర్ చూసాను. 7683. రైట్ రా. దోచుకో బాంబే, ఢిల్లీ, గోవా తిరగచ్చు. వద్దు మాస్ పెడదాం పద. రే, ఏంటో నువ్వు తప్పు నెంబర్ చెప్పావు. తొందరలో నంబర్ తప్పు చెప్పాను. సెక్యూరిటీ వస్తున్నారు. చాలా ఆపే మాస్. వెళ్ళిపోదాం రా. అయిపోయింది. రెండు కట్లు అంతే. ఇదిగో దీంతో మాస్, వాళ్ళు వచ్చేసారు. అయ్యో, నీ వల్ల కుదరదా? తర్వాత తీసుకుందాం రా. పద. పరువు తీసావు
నోటి డబ్బు బూతులు వస్తాయి, మొత్తం డబ్బు పోయింది కదా. అది మన డబ్బు, ఇంక పోగదు, మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణమే ముఖ్యం. పెద్ద పుడింగ్ మాస్, ముందు ఇక్కడి నుంచి బయటికి పోదాం. మొత్తం డబ్బు అంతా పోయింది. రా. ఎవడరా అనవసరంగాను. ఎవడరా నువ్వు? ఏయ్! ఏయ్! ఆగరా, ఆగు! మాస్, ఏంట్రా ఆ కార్ తీసుకుని పో. నీకు పని చెప్తానండి. లేదంటే మనల్ని పిలిపించమని ఇచ్చారా? పడింది పడింది. దిగమరా. హెడ్ లైట్ ఆఫ్ చేసి బండి నడుపు. ఏంటి హెడ్లైట్ ఆఫ్ చేసి బండిలో తోలుతావయ్యా? అది నా బాధ్యత. చించావులే. ఏమైపోయాడు? బాసు, చీకటిగా ఉంది, కళ్ళు కనిపించట్లా, ఎలా బయటికి వెళ్తావు? స్ట్రైట్ అప్. ఏంటి స్ట్రైట్ అంట. స్ట్రైట్ గా వెళ్ళు. చిన్నగా, చిన్నగా పోనీ, చిన్నగా. రైట్ లా పో. రైట్ అంట, రైట్ రైట్. ఇప్పుడు లెఫ్ట్. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఇప్పుడు ఏంటో రైట్స్ ఆన్ చేయి. ఏంటి హెడ్ లైట్స్ ఆన్ చేయి. రైట్ అంట. ఏయ్! అయ్యో. గుద్దేసేట్రా. ఎందుకు ఆపు? పడింది పడింది పడింది. పోనీ 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 పడింది. ఊహించలేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకిలా వస్తానని ఊహించలేదు కదూ. వందటండా. Now it's my game. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, నన్ను క్షమించండి సార్. నేనంటే లెక్క లేకుండా పోయిందిరా నీకు. ఆ ఎంఎస్ ముందు నన్ను గమనించి తర్వాత ఆడిపోయిన ఆడి చేసుకుంటాడు. ఆడికంటే పెద్దోడు వారా నువ్వు? బ్రహ్మానందం వా? సార్ ఇంకెప్పుడు అలా జరగదు సార్. సరుకు దించడానికి ఆల్రెడీ ఎంఎస్ నన్ను గమనించాడని చెప్పాను కదా. నువ్వేంట్రా మధ్యలో బైపాసా? సార్ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. సార్ వాడికన్నా బెస్ట్ గా ఇస్తా అంటున్నాడు కదా సార్. శశి, బెస్ట్ గా ఎవడిచ్చాడు అనేది ముఖ్యం కాదు, ఫస్ట్ ఎవడిచ్చాడు అన్నదే ముఖ్యం. ఫస్ట్ ఇచ్చినోడికి మన మీద నమ్మకం ఉందని అర్థం. మనల్ని నమ్మినోడికి మనం ద్రోహం చేస్తామా? చెయ్యం కదా. నేను ఆల్రెడీ వాడికి మాట ఇచ్చేసాను కాబట్టి నీ సంగతి తేల్చేద్దామని ఓ నిర్ణయానికి వచ్చేసాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. సార్ ఎస్ రమ్య. సార్ యాంటనీ యాక్సిడెంట్ లో చనిపోయారు. యాంటనీ ఎప్పుడు? నేను నైట్ సార్, ఆయన ఫ్యాక్టరీలోనే ఈ సంఘటన జరిగింది. వస్తున్నా. నిన్ను నమ్మే చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. హాయిగా దయ్యాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడిని. రామ్ గోపాల్ వర్మ కంటే దయ్యాలతో ఎక్కువ సంపాదించింది మాసే, తెలుసుగా? రేయ్, నువ్వు నోర్మీరా. నాకు వచ్చే కోపానికి నువ్వు గనక ప్రాణాలతో ఉండుంటే ఎందుకు టెన్షన్ అవుతావు? ఎందుకు టెన్షనా? దొంగతనం చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలవి ఊహించలేదు. హత్య అదెప్పుడు జరిగింది? ఏయ్! ఇప్పుడు నా ఒక మనిషి అయినా ఆ బస్ డ్రైవర్ నన్ను గుద్దేసి వెళ్ళిపోయి ఉండేవాడు. నువ్వు దూకుతావు వాడికే తెలుసురా. అదే పోలత వాడు అడ్డంగా వస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, కోడీశ్వరులం కావడానికి. కోటీశ్వరులవా? మండిపోతోంది. 75 కోట్లు అన్నావు, ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దొరికుంటే నన్ను మోసం చేసి డబ్బు మొత్తం నువ్వు తీసుకుపోవడానికా? అయ్యో మాసు, నాకేం తెలీదు. ఐఎమ్ వాచింగ్ యూ. నా ప్లాన్ యూజ్ చేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకున్నారా?
అది ఎన్నోడ పడం. అది ఎక్కడున్నా మనమే దోచుకుంటాం. ఏయ్, ఒక నిమిషం ఉండు. నేను నిన్ను మోసం చేస్తానని తెలిసి దొంగతనానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడైతే నీ ఉద్దేశం డబ్బు కొట్టేయడం కాదు. మాస్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాం. 75 కోట్లు నా డబ్బు, హవాలా, అది ఇది కహానీలు చెప్పే కదరా మమ్మల్ని ఇద్దరు తీసుకొచ్చావు. ఈ వదిలేమా సార్, వైజాగ్ వెళ్ళిపోదాం. అక్కడ మన దయ్యాలు ఉన్నాయిగా, వాటి ద్వారా డబ్బు సంపాదించి సింగపూర్, మలేషియా అని జాలీగా లైఫ్ లో సెటిల్ అయిపోయి అయ్యో కారు ఓవర్ హీట్. మాస్, కాస్త నేను చెప్పేది విను. నువ్వు చెప్పే అబద్ధానికి నేను విన్నా. సూపర్ గా ప్లాన్ చేసి నన్ను హంతకుండా చేసావు కదా, ఇప్పుడు సంతోషమా? దిస్ గై లుకింగ్ వెరీ స్కారీ. ఐ గో హై. రేయ్, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. చెప్పు తెక్ పోరా ఇక్కడి నుంచి. ప్రాబ్లం నాకే కదరా, నిన్నెవరు అడుగుతారు? నీకంటే ఎవరైనా ఉంటేనే కదా. ఏ అప్పా, ఎప్పుడు అడిగినా ఆలోచిస్తున్నానే అంటున్నావు? అను చాలా మంచి ఆవిడప్పా, చాలా బాగా మ్యాజిక్ చేస్తారప్పా. మ్యాజిక్ చేసే అమ్మ ఎవరికి దొరుకుతారని చెప్పప్పా. ప్లీజ్ అప్పా, ఆవిడ్ని మన ఇంటికి ఈ రోజే తీసుకువెళ్దామప్పా. ప్లీజ్ అప్పా. సరే, వీటికి పోయి మాట్లాడు. పో అప్పా, ఆవిడ్ని కూడా మన ఇంటికి తీసుకువస్తేనే నేను నీతో మాట్లాడతానప్పా. అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అమ్మ దగ్గర అడిగి చెప్తాను. అప్పా, అబద్ధాలు చెప్పకు. అమ్మ నీతో ఎప్పుడైనా మాట్లాడిందా చెప్పు. నాతోనే కదా మాట్లాడుతుంది. ఉండు, నేనే వెళ్ళి అడుగొస్తాను. అమ్మా, అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే మా, థ్యాంక్ యూ మా, బాయ్. అప్పా, అమ్మకి ఆవిడ నచ్చిందంట, ఆవిడనే పెళ్లి చేసుకోమంది. ఇప్పుడు ఓకేనా? ఏ మేఘాకి ఎన్నాச்சு? என்ன கீழே விடுங்கப்பா. ఏయ్, హే లేదు మావా, నీకు వైఫ్ అవసరం లేకపోవచ్చు, కానీ నీ కూతురు మేఘాకి ఖచ్చితంగా తల్లి కావాలి. మేఘా ఇంక పని. ఓయ్, నీకు ఆవిడ నచ్చిందా? అవును, ఆవిడంటే నాకు చాలా ఇష్టం అప్పా. ఏన్నమ్మా నీ ఈయన పొన్ను మేఘాకు నచ్చితే అప్పకు నచ్చినట్టే. హై ఆంటీ, అప్పా ఓకే చెప్పేశారు. ఎక్కడ? A warm welcome to everyone gathered here. Thanks to Mr. Kodandaram Reddy, the Honorable Minister from India, for attending FAIM. And a special thanks to his friend and allied businessman, Mr. Radhakrishnan, for his investment in Tanzania. FAIM 2015 officially begin with a speech from Mr. Reddy. Please, sir. Thank you. It gives me a great pleasure to be a part of this foreign annual investment meet 2015. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఒక్క నిమిషం. Sorry. I assure you, on behalf of my country. రే, ఏమంటున్నావురా? అవునన్నా, యాంటోనీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడన్నా, మన ఫ్యాక్టరీలోనే. యాక్సిడెంట్? వర్క్ చేసే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను. ఎవరు ఏమీ తెలియదు అంటున్నారు సార్. కానీ అంబులి ఏటిగట్టు పక్కన యాంటనీ కార్ దాచిపెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఓ కారు ఏటిగట్టున దూరంగా పడుంటే మనోళ్ళు కనుక్కున్నారు. సో 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 ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. స్కెచ్ చేసి హత్య చేశారు. చేసింది ఒక వ్యక్తా లేదా ఒక గ్రూపా? దట్ ఈస్ ద క్వశ్చన్. అసలు ఏముంది ఈ ఫ్యాక్టరీలో? ఆంటోనీ లాకర్ లో డాక్యుమెంట్లు, డబ్బు ఏమీ లేవంటున్నారన్నా. ఈ అబ్బా ఎగతాళిగా ఉందా? ఎక్కడికి పోయిందిరా? డాక్యుమెంట్స్ అంటే ఉట్టి కాగితాలు అనుకున్నారా? 25 ఏళ్లుగా మినిస్టర్ 10 మంది కడుపు కొట్టి సంపాదించిన డబ్బురా. ఆ డబ్బంతా ఏ కంటైనర్లో ఉంది, ఆ కంటైనర్ ఏ షిప్లో ఉంది, ఆ షిప్ ఏ సముద్రంలో తిరుగుతుంది, అది ఎప్పుడు ఇండియాకి వస్తుంది, అన్ని డీటెయిల్స్ అందులోనే ఉన్నాయిరా. రాయపాడుకొచ్చి దొంగతనం చేసే ధైర్యం ఎవడికొచ్చిందిరా? ఈ ఊరు వాడే చేసి ఉంటాడంటవా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా కాదు కదా? ఎస్. ఐ స్మైల్. ఆ నవ్వు చూసి పెట్టుంటారు, రమ్య అని పేరు. ఇంత పెద్ద లాకర్ లోపల ఏముండి ఉంటుందబ్బా? అది మొత్తం బ్లాక్ మనీరా. ఎవరికైనా
దొరికిందనుకో కస్టమ్స్ హార్బర్ వాళ్ళని మనమేం పీకలేం. ఏం దిగులు పడకన్నా, నేను చూసుకుంటాగా. నేను ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చేసరికి మొత్తం డబ్బు దొరకాలి, దొంగను పట్టుకోవాలి. పట్టుకుందాం. సార్ ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడున్న సీసీటీవీ కెమెరాలో చూడొచ్చు కదా వాళ్ళు ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారా? చేసేదే తప్పుడు పని, దానికి సాక్ష్యాలు కూడా పెట్టుకుంటారా? ఈ ఫ్యాక్టరీలో ఒక సీసీటీవీ కూడా లేదు, అందుకే ఈ కెమెరా ఇక్కడ పెట్టాను. సార్ మీరెలా సార్ ఈ కెమెరాని ఇక్కడ పెట్టారు? టూ అని చూయింగా మూసేసి దీన్ని ఇక్కడ అతికించాను. డౌట్ క్లియర్? దీంట్లో నేను యాంటనీ చిక్కుతాడు, పెద్ద పొడి చేద్దాం అనుకున్నాను. ఇక ఏ పోటుగాడు దొరుకుతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ యాంటోనీని చంపిన భాష, ఆ మానిక్ భాష ఎవరో దీంట్లో ఉండొచ్చు. ఎవరు ఫోను? ఇందాక మధు కాల్ చేశాడు. నేనే అడుగుదాం అనుకున్నాను. మన డబ్బు ఏ స్టేజ్లో ఉంది? నన్ను నమ్మి వదిలేశారు, సేఫ్గా ఉంటుంది. మన బిజినెస్ డీల్ ఫినిష్ చేసి ఇవ్వండి, అది చాలు. డబ్బు గురించి కంగారు పడకండి, అది నా బాధ్యత. లేదార్కే, ఎలక్షన్కు ముందు ఆ డబ్బు ఢిల్లీ చేరుకోవాలి. ఎందుకంటే దాన్ని వైట్గా మార్చడానికి అంతకన్నా మంచి సందర్భం రాదు. మీరు చెప్పిన టైంకి చెప్పిన చోటుకు వస్తాను. సరే, వేర్ ఇస్ ద నెక్స్ట్